దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాత్రి కాలపు సమయంలో మరి దేవుని వాక్యం నుండి చెప్పబడుతున్నటువంటి అంశము పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అనేటటువంటి యొక్క అంశాన్ని ప్రియులరా దేవుని వాక్యం నుండి బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ ప్రతి మనిషి మీద పరిశుద్ధాత్ముడు వాలి, పరిశుద్ధాత్ముడు కమ్మి ఏం చేస్తుంది బైబిల్ ప్రకారంగా? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఎలా ఉంటాం, అలాగనే భ్రష్టాత్మ మనలో ఉంటే ఎలా ఉంటాం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనం ఎలా ఉంటాం, భ్రష్టాత్మ మన మీద ఉంటే, మనలో వచ్చి మనలో ఉంటే మనం ఎలా ఉంటాం అని మనం ఆలోచన చేయగలుగుతూ ప్రియులరా, ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ చేసే కార్యాలు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు తెలియకుండా పోతున్నాయి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుండి 30వ వచనం నుండి బాగుంటుంది. ఇంకా 30వ వచనం 31వ వచనం చదవాలి. త్వర బైబిల్ తీయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 30-31వ వచనం. అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాషలకు అర్థం చెప్తున్నారా? ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ వాయనాలు చాలా అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ భాషల యొక్క అర్థాన్ని చెబుతున్నారా? ఈరోజు ఓసన్న మినిస్ట్రీలో లేక ఇంకొన్ని మత శాఖల్లో ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏం మాట్లాడుతున్నారు? భాషలతో మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడి ఎవరి పేరు చెప్పుకుంటున్నారు? ఎవరి పేరు చెప్పుకుంటున్నారమ్మా? ఎందుకమ్మా నువ్వు ఇలా ఊగిపోతున్నావు? ఎందుకు నువ్వు ఇలా ఊగిపోతున్నావు? ఎందుకు ఇలా అరుస్తున్నావు, కేకలేస్తున్నావు, ఎందుకు ఇలా మారిపోయావు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆత్మవశులై ఉన్నామనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటుంటారు. ఆత్మ వశములో ఉన్నట్టుగా ఫీలింగ్ లో ఉంటారు. అందుకే భాషలు అనేటివి లేక పరిశుద్ధాత్మ మన మీద ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని కమ్మినప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? ఇలా ఉంటారన్నట్టుగా సమాజానికి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి బోధలు, ఇలాంటి పరిశుద్ధాత్మ వరాలని, పరిశుద్ధాత్మ కార్యాలని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ప్రియులరా, మనం ఇక్కడ ఆలోచన చేయగలుగుతాం. 30 వచనం చేయగలమా? చదవండి మరొకసారి. కొందరు మనం అందరం మాట్లాడతలేం కదా, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు భాషలతో మాట్లాడుతున్నారు కదా. అయితే భాషలు షరబబబబ అన్నాడు అనుకో, అర్థమవుతుందా? షలబబబ అన్నాడు అనుకో, ఆ భాష ఏం చెప్పచ్చు? ప్రశ్నించారా ఎప్పుడైనా ప్రశ్నించారా? గొర్రెలు ఎక్కడ తింటున్నారు అంత? ఏంటి ఆ భాష?
ఏంటి ఆ భాష? అందుకే మీరు ఎలా కనుక్కోలేదు కనుక మిమ్మల్ని ఎలా పాడు చేయాలనో భ్రష్టాత్ముడు ఆల్రెడీ పనిచేస్తున్నాడు. కనుక మనం కనుగొనటానికి ప్రియులారా ఇక్కడ అంటున్నాడు పౌలు, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ భాషల యొక్క అర్థాన్ని చెప్పాలి. మీరు భాషలతో మాట్లాడిన ప్రతి ఒక్కడు అర్థాన్ని చెప్పాలి. ఏంటి ఆ భాష? ఏంటి ఆ గంతులు ఏంటి చెప్పాలండి. నేను చెప్పాడు తిని చదువున్నాను. ఇంకా కృపావరములలో నాకు కృపావరం ఇదిగో, పరిశుద్ధాత్మవరం ఇది అని నువ్వు చెప్పుకుంటున్నావా? శ్రేష్టమైనదేదో గ్రహించుకుంటున్నాడు దేవుడు. కృపావరం ఇది కూడా భాషలతో మాట్లాడేవాడు కానీ, భాషలు అర్థం చెప్పేవాడు కానీ, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కృపావరములలో మరి ఇవి కూడా కొన్ని ఉన్నప్పటికీ కూడా కృపావరములలో శ్రేష్టమైనవి దీనికన్నా. కృపావరములలో దేవుడు మనకిచ్చిన వరాలలో శ్రేష్టమైనది ఉంది. అదేంటో తెలుసా? అదేంటి ఇక్కడ అన్నాడు కదా, కృపావరములలో శ్రేష్టమైనవి ఏంటో గమనిస్తున్నారా? చూద్దాం ఇప్పుడు శ్రేష్టమైనది ఏంటో. పాఠములు పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ పని చేస్తుంది మీలోకి వచ్చేసి. వాడిని మీరు గుర్తించకపోతే అలానే అదే నిజం అనుకున్నట్టుగా సమాజాన్ని నమ్మించేస్తుంటాడు. కనుక ప్రియులారా ఇంకో మాటను కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాని భాషల అర్థాలు వీటికన్నా ముఖ్యమైనది. కృపావరములలో దేవుడు నీకు కృపతో వరాలు ఇచ్చిన వరాలలో శ్రేష్టమైనది ఏంటో చెప్తున్నాడు. చూడండి పౌలు, శ్రేష్టమైనది ఏంటో, ఆక్సని శిష్యులైనది ఏంటో చెప్తున్నాడు. చూడండి అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14-19 ఏమంటున్నాడు? చదవాలి. 14వ అధ్యాయం 19 ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్పాడు? మనకు 12లో ఏం చెప్పాడమ్మా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ భాషల అర్థాలు చెప్తున్నారా? అయితే ఇదిగో ఇవన్నీ కృపావరములను మీరు చెప్పుకుంటున్నారేమో, ఈ కృపావరములలో శ్రేష్టమైనవి ఏంటో చెప్తున్నారు. చూడు పౌలు, కృపావరములలో అసలు శ్రేష్టమైనది ఏంటో చెప్తున్నాడు. ఆయనను సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు 5 మాటలు చెప్పిన బిడ్డ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? 5 మాటలు వాక్యం చెప్పు, 5 మాటలు వాక్యం చెప్పు. కృపావరములలో శ్రేష్టమైనది ఏంటో తెలుసా? బోధ. కృపావరములలో శ్రేష్టమైనది ఏమనుకుంటున్నారు? సంగీతం, లేకుంటే పిల్లల గ్లోవి, లేకపోతే కీబోర్డు. ఏదైనా డ్రమ్స్ కొడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? దమ్మరే దమ్. అప్పుడు మనం క్రైస్తవులమైన ఏమంటాం? ఆ డ్రమ్స్కి ఏమొస్తుంది? ఓడ్ వచ్చేస్తుంది. అదవుతుందా? ఆ సంగీతానికి ఏమొస్తుంది? అలా ఊపుతుంటాం మనం, తెలియకుండా మనమే చేతిలో కాళ్ళలో తలను ఊపుతుంటాం. అయితే ఇవి మనుషులను సంతోషపరచచ్చేమో కానీ వాయినాలు, సంగీతము, వాయిద్యములు, అలాగనే మరి వీణ, తంత్ర వాయిద్యములు, వీటన్నిటిలో మనల్ని ఉప్పొంగ చేయొచ్చేమో, చేయొచ్చేమో మనల్ని. కానీ ఇది దేవునికి సంతోషపెడతాయమ్మా. ఇది గమనించాలి మీరు. ఒక ఫ్లూట్ ఊడుతున్నాడు అనుకో, అది వింటున్న మనకి మధురం. ఒకరు సంగీతం కొడుతున్నారనుకో,
ఆ సంగీతము మనకి మాత్రమే ఆనందం. నువ్వు ఏం చేసిన ప్రియులారా, అందుకంటాడు బైబుల్ యేసుప్రభుడు, మీరు పౌలంతుడు యేసుప్రభుడు, మీరు మీటినది స్పష్టము కాని ఎడల, మీరు మీటినది అంటే వాయించినది, అది సంగీతమా, ఫ్లూట, కీబోర్డా, లేకపోతే ఇంకా వాయిద్యములతో కూడినదా, లేక మాట్లాడేటటువంటిదే. అందుకే మీరు మీటినది స్పష్టము కాని ఇంతకీ ఏం చేస్తున్నారు మీరు సంఘంలో? మీటినది అంటే మీరు వాయించినది, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీటినది. మరి స్పష్టము కానిదైతే పలకబడిన శబ్దములలో లేక బోధించినదలో ఏది స్పష్టం? ఇంతకి ఏది స్పష్టం? మీరు కలిపి కొడుతుంటారు కొన్నిసార్లు సంగీతాలు. పాట అర్థం కాదు, సంగీతం అర్థం కాదు, డ్రమ్స్ అర్థం కాదు. ఈ రోజుల్లో పాటలు, క్రైస్తవ పాటలు, యేసుప్రభు పాటలు కూడా అలానే కొట్టేస్తున్నారు. అసలు డీజేలా మారిపోయాయి పాట. ఎలా మారిపోయామో? డీజేలా మారిపోయాయి. అందుకే మళ్ళీ మీటినది, మీరు ఏదైతే సమాజంలోకి సంగీతాన్ని పంపించాలనుకుంటున్నారో, సమాజంలోకి మీరు మీ ద్వారా మరి అది ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో, అది మరి వాయించినది లేక మీరు ఊదినది స్పష్టము కాని, స్పష్టం కావాలి. ఏం చేస్తున్నారంటున్నాడు దేవుడు. ఏం చేస్తున్నారు మీరు? స్పష్టం కావాలి, సమాజానికి అర్థం కావాలి. స్పష్టం అంటే అర్థం కావాలి. ఏం చేస్తున్నారు? కలిపి చెడిపి రకరకాలుగా ప్రజల్ని తప్పుడు మార్గంలో నడిపించి బోధ కన్నా సంగీతాలు, వాయిద్యాలు, కేకలు, అల్లర్లు, శబ్దాలు ఏం చేస్తున్నారు? ప్రజల్ని ఏ వైపు నడిపిస్తున్నారు ప్రజల్ని? ఈ సంగీతాలు వాయించబడితే వాళ్ళు ఏమైనా మారుతారా? ఈ కేకలు వేసే వాళ్ళు మారుతారా? చూడండి, అక్కడ అంటున్న నేను చెప్పే మాట కాదు, సారాన్ని అన్ని పెట్టుకోకూడదు. అక్కడ మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14లో ఏమంటున్నాడు? 14:19లో ఆయనను సంఘములో 10,000 మాటలు భాషలతో మాట్లాడినను ఇతరులకు బోధ కలగాలి. 10,000 మాటలు భాషలతో మాట్లాడిన బోధ కలగని నిష్ప్రయోజనమైన భాషలు ఎందుకు అన్నాడు దేవుడు. బోధ కలగని నిష్ప్రయోజనమైన 10,000 భాషలతో మాట్లాడిన, రకరకాల భాషలతో మాట్లాడినా, ఇదిగో మరి వానికి బోధ కలగడం మారనటువంటి ఈ యొక్క భాషలు ఎందుకు అంటున్నాడు. ఎందుకు ఆ భాషలు? కనుక ఆయనను సంఘములో 10,000 మాటలు భాషలతో మాట్లాడట కంటేను ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో, ప్రతి సేవకుడు తన మనసుతో దేవుని వాక్యమును 66 పుస్తకాల్లో దాగి ఉన్న సర్వ సత్యాన్ని సమాజంలో చెబితే వాక్యం ద్వారా వింటే మార్పు వస్తుంది తప్ప సంగీతాలు, కేకలు, అల్లర్లు, శబ్దాలు, పరిశుద్ధాత్మ వరములని పేరుతో ఏం చేసిన వాళ్ళు మారరు నేను చెప్పిన మాట కదా అక్కడ వాక్యంలో దేవుడు చెప్పాడు. కనుక ఇతరులకు బోధ కలిగినట్లు 5 మాటలు చెప్పండి. 5 మాటలు చెప్పండి. 5 మాటలు 10,000 భాషలు, 10,000 మార్లు భాషలతో పలకట కంటే 5 మాటలు అని చెప్పాడా? ఇది సేవకులకు తెలియదా? ఏమన్నా తెలియదా? వాక్యం తెలియదా? తెలుసా? బోధకులకు బైబిల్ చేత పట్టుకుని ఉన్నాయి. తెలిసినా వింటున్నారా? పాటిస్తున్నారా? వారి జీవితంలో గౌరవిస్తున్నారా దేవుని మాటని? దేవుడా నువ్వు ఎన్నైనా చెప్పు, మా పాట మాది, మా ఆట మాది, మాకు ఇష్టమైనట్టు మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా కనిపించడం లేదా మీకు ఈ మాట చదివినప్పుడు? కనుక ప్రియులారా, ఇంకో మాటను కూడా చూసుకుని ఇలాగనే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం
దేవుడు ఏమన్నాడో చూడండి ఒకసారి అలాంటి వారిని. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలంతో అంటే నీ పాపతో స్వరమండలంతో ఇదిగో మీరు స్వరమండలముతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వల్ల మీరు వాయిద్యములను కల్పించుకొని నాట్యం ఆడుతున్నారు. దావీదు వలనే హోసన్నా హోసన్నా అని డాన్స్ చేస్తున్నారు. నువ్వు డాన్స్ చేస్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చదవడానికి మళ్ళొకసారి త్వరగా రెడీగా ఉండాలి. స్వరమండలముతో కలిపి స్వరమండలం స్వరాన్ని, డ్రమ్స్ ని, వీణని, కీబోర్డ్ ని, తర్వాత తాళములను కలిపి. అందుకే ఏమన్నాడు? దావీదు వలె వాయిద్యములను కల్పించుకొనుచు పిచ్చి పాటలు వాడద్దండి అన్నాడు దేవుడు. దావీదు నిజంగా పిచ్చి పాటలు వాడాడా? దావీదు పిచ్చి పాటలు దేవుని పాటలు వాడినాడు వాస్తవంగా?